అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అనగా మనకి డిగ్రీలో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్స్ నిర్వహించే సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని దోస్త్ అంటారండి. సో దానికే అబ్రివేషన్ ఏంటంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్గా పిలుస్తాం. సో మరి దోస్త్ ద్వారా మనం ఏం చేయొచ్చు, డిగ్రీలో మనము అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి ఆన్లైన్ ద్వారా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. సో ఆ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించే ఏదైతే సర్వీస్ ఉందో దాన్ని తెలంగాణ స్టేట్లో దోస్త్గా పిలుస్తారు. సో ఈ దోస్త్ అడ్మిషన్స్ అనేవి ఈ నోటిఫికేషన్ అనేది మనకి నిన్న రిలీజ్ అయింది. సో మనము డిగ్రీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే మనం ఈ దోస్త్ సర్వీస్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా మనము dost.cgg.gov.in/welcome డు ఇగో ఇది వెబ్ పేజ్ అండి. dost.cgg.gov.in ఈ వెబ్సైట్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్సైట్ టైప్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు హోమ్ స్క్రీన్లోనే ఉన్నాం. సో హోమ్ పేజ్లో ఉన్నాం. ఈ హోమ్ పేజ్ స్క్రీన్లో మనకి చూస్తే ఇక్కడ మనకి రకరకాల ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనము డిగ్రీ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మనకు నచ్చిన కోర్స్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని తద్వారా మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ టూకీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డిగ్రీలో మనం ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వాలంటే మనం దోస్త్ వెబ్సైట్ విజిట్ చేసి ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, దీని తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్, తర్వాత క్యాండిడేట్ లాగిన్. సో ఈ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మన అప్లికేషన్లో మనం ఆప్షన్స్ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనం ప్రయారిటీ వైజ్గా మనకి ఏ కాలేజీలో మనకి సీట్ కావాలనుకుంటే ఆ కాలేజీలో ఉన్న ఆ పర్టికులర్ కోర్స్కి మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ముందుగా అయితే మనం నోటిఫికేషన్ ఒకసారి ఏం రిలీజ్ చేశారు, నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ రెండో నెంబర్ ఇక్కడ దోస్త్ 2024-25 అంటే మనకి అకాడమిక్ ఇయర్ 2024 జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. 2025 వరకు ఉంటుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. అడ్మిషన్ షెడ్యూల్ 2024-25. సో దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారు, మనకి యాక్చువల్లీ అడ్మిషన్ అనేది 3 ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 1, తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3. సో ఈ 3 ఫేజెస్లో మనకి అడ్మిషన్ అనేది టోటల్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు దోస్త్ ద్వారా. ఓకే, దోస్త్ అనగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఓకే, ఇక్కడ మనకి 3 ఫేజెస్లో అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. 3వ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అనమాట. కౌన్సిలింగ్ అనేది లాస్ట్ స్టెప్. ఈ 3rd ఫేజ్ ద్వారా మనకి ఫైనలైజ్ చేసేస్తారు అడ్మిషన్స్ అనేవి. సో ఫస్ట్ ఫేజ్లో చూడండి, మనకి ఫస్ట్ ఫేజ్లో ఏమేమి ఇచ్చారు, ఫేజ్ 1లో నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో నోటిఫికేషన్ అనేది నిన్న రిలీజ్ అయింది. మనం ఇక్కడ చూడొచ్చు డేట్ అనేది 4th మే ఉంది. సో నిన్ననే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 200 మనకి ఎప్పటి నుంచి 6th మే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 25th మే వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ అనేవి 200 రూపాయలు పే చేసి మనం 6th మే నుంచి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ మనం ఈ పీరియడ్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. 6th నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేది 15th మే నుంచి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ 27th మే వరకు కూడా మనకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ 25th మే వరకు కూడా మనకి రిజిస్ట్రేషన్సే ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు లాస్ట్ డే రోజున రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసం 2 రోజులు ఎక్స్ట్రా ఇచ్చారండి. అండ్ ముందుగా మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి మాత్రం 6th మే నుంచి స్టార్ట్ అవుతుంది. 25th మే వరకు ఈ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. వెబ్ ఆప్షన్స్ 15th మే నుంచి 27th మే వరకు ఉన్నాయి. అండ్ ఫేజ్ 1 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు పిహెచ్, సిఏపి. ఈ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. సో మిలిటరీలో పనిచేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫేజ్ 1 వెరిఫికేషన్ సర్టిఫికేట్స్, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది. అలాగే ఆర్మ్డ్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది. వాటి వెరిఫికేషన్ అనేది మనకి 24th మే రోజున చేస్తామని చెప్పారు. అండ్ ఎన్సీసీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎన్సీసీ అలాగే ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 25th మే రోజున మనకి హెల్ప్ లైన్ సెంటర్స్లో చేస్తామని చెప్పి ఇక్కడ ఫేజ్ 1 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అని మెన్షన్ చేశారు.
అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, మనకి 3 జూన్ రోజున మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ జరుగుతుందని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఫేజ్ 1 షెడ్యూల్లో. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం మనకి ఏదైతే సీట్ అలాట్మెంట్ అయిందో ఏ పర్టికులర్ కాలేజీలో దాని సీట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేయాలంటే ఫిజికల్గా కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే మనకి లాగిన్లో మనకి మనకి ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ నచ్చితే మనము యాక్సెప్ట్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇక్కడ ఇచ్చారు, బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ, సీట్ రిజర్వేషన్ ఫీ యాజ్ ది కేస్ మే బి. సో ఇక్కడ మీరు మరి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో ఏమేమి చేయాలి, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ది కాలేజ్ ఫీ అయినా చేయాలి, లేదా సీట్ రిజర్వేషన్ ఫీజ్ యాజ్ ద కేస్ మే బి. ఇక్కడ మీకు ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని తగ్గట్టుగా మీరు ఇక్కడ అయితే కాలేజ్ ఫీజు మొత్తమైనా పే చేయాల్సి ఉంటుంది, లేదా సీట్ రిజర్వేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫేజ్ 1 మొత్తానికి సంబంధించిన 6 స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, మరి 4th జూన్, 3rd జూన్ మనకి సీట్ అలాట్ అయింది. దాని తర్వాత మనం 4th జూన్ నుంచి 10th జూన్ లోపు మనము ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మనకి సీట్ అనేది టెంపరీగా ఆ పర్టికులర్ కాలేజీలో రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇది ఫేజ్ 1 అండి. మరి ఫేజ్ 1లో మనకి ఫీజు మనం పేమెంట్ కూడా చేసేసాము, కాలేజీ నచ్చలేనప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్ అనేది ఎలా ఉంది చూడండి, ఇక్కడ సెకండ్ ఫేజ్. సో ఈ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అనేది విత్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 400 ఉందండి. ఇక్కడ ఫేజ్ 1లో మాత్రం 200 ఉంది. అంటే ఎవరైతే డిలే చేస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఫేజ్ 2లో. ఓకే, ఇక్కడ మనము ఈ ఫేజ్ 1లో మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ 200 ఇచ్చారు అంటే ముందుగా పే చేశారు కాబట్టి. అండ్ ఫేజ్ 2లో ఎందుకు మరి 400 ఇచ్చారంటే వాళ్ళకి సంథింగ్ పెనాల్టీ లాగా 200 ఎక్స్ట్రా ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే. మరి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 4th జూన్ నుంచి 13th జూన్ వరకు మనం పే చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి 4th జూన్ నుంచి 14th జూన్ వరకు. ఇక్కడ 13th వాళ్ళ కోసం ఒక ఎక్స్ట్రా డే ఇచ్చారండి. 4th వాళ్ళు ఎలాగో చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి 4th నుంచి 14th వరకు ఆల్రెడీ అలౌడే ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం. అండ్ 13th చేసుకున్న వాళ్ళకి ఒక ఎక్స్ట్రా డే ఇచ్చారు, వాళ్ళ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి కదా, దానికోసం ఒక ఎక్స్ట్రా డే ఇచ్చారు. ఇక్కడ మొత్తానికైతే వీళ్ళకి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ 4th జూన్ నుంచి 14th జూన్ వరకు మనకి జరుగుతున్నాయి. అండ్ ఫేజ్ 2 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇక్కడ మొత్తం కలిపి కూడా ఒకటే రోజున వీళ్ళు వెరిఫై చేస్తామని చెప్పి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. 13th జూన్ మాత్రమే ఇక్కడ వెరిఫై చేస్తారు. అండ్ ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్, ఇక్కడ మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకుంటాము, ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ చేయాలంటే వాళ్ళు కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ని బట్టి, లేకపోతే ఇంకోటి ఏదో ఇప్పుడు స్పెషల్ కేటగిరీ చూసాము, ఇక్కడ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ప్రకారం వాళ్ళు వర్కౌట్ చేయాలి కదా, వర్కౌట్ చేయడం కోసం ఒక 4 రోజులు వాళ్ళు ఎక్స్ట్రా డ్యూరేషన్ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత మనకి ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది 18th జూన్ జరుగుతుంది. అండ్ మనకి ఈ అలాట్మెంట్ అయిన తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మనము ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ అన్నా చేయాలి, లేదా సీట్ రిజర్వేషన్ ఫీజు అన్నా చేయాలి. సో అంటే మనకి ఇక్కడ ఫేజ్ 2లో సీట్ ఏదైతే అలాట్ అయిందో దాన్ని మనము అట్టనే మన కోసమే ఉంచుకోవాలనుకుంటే మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది, లేదా సీట్ రిజర్వేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పటి వరకు మరి 19th జూన్ నుంచి 24th జూన్ మధ్యలో పే చేయాల్సి ఉంటుందండి. 19th జూన్ నుంచి 24th జూన్ మధ్యలో పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఫేజ్ 3, ఎలాగో నేను మీకు ఇట్లా ఫేజ్ 1 అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, అండ్ ఫేజ్ 2 ఎప్పుడైతే వస్తుందో ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకి ఈ ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మళ్ళీ కొన్ని సీట్స్ లెఫ్ట్ ఓవర్ అయి ఉండొచ్చు, లేదా ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎవరికైతే సీట్స్ ఇష్టం లేని వచ్చాయో వాళ్ళు కూడా మార్చుకునే అవకాశం ఫేజ్ 3 ద్వారా ఇచ్చారు. అండ్ ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ సేమ్, మనకి రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 400 ఇచ్చారు ఫేజ్ 2 లాగే. అండ్ డ్యూరేషన్ వచ్చి 19th జూన్ నుంచి 25th జూన్ మధ్యలో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే 19th జూన్ నుంచి 26th జూన్ వరకు. మనం ఎలాగో ఇందా చెప్పుకున్నాం కదా, ఒక రోజు ఎక్స్ట్రా ఇస్తారని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1 డే ఎక్స్ట్రా ఇచ్చారండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 19th జూన్ నుంచి 26th జూన్. ఓకే, అండ్ ఫేజ్ 3 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇవి మొత్తం సర్టిఫికేట్స్ కూడా పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారంటే 25th జూన్ చేస్తామని చెప్పారు. అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ మనకి 29th జూన్ పబ్లిష్ చేస్తామని చెప్పారు. ఇదంతా కూడా మీకు నేను ఎలాగూ ఈ 29th జూన్ రోజున 29th ముందు రోజులలో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు నేను యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎలాగూ. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. వన్స్ మనకి ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి మనం ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మనకి సీట్ క్యాన్సిల్ అవుతుందండి. ఒకవేళ మనకి సీట్ క్యాన్సిల్ అయితే మనం మళ్ళీ స్పాట్ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వీళ్ళు సపరేట్గా రిలీజ్ చేస్తారు. అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి వరకు చేయాలి అంటే 29th జూన్ నుంచి 3rd జూలై లోపు మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎలా చేయాలి మరి, ఫీ పేమెంట్ ఆఫ్ ది కాలేజ్ లేదా సీట్ రిజర్వేషన్ ఫీ పే చేసి మనం సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనము రిపోర్టింగ్ టు కాలేజెస్ బై స్టూడెంట్స్ హు హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్
సీట్స్ ఆన్లైన్. ఓకే. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎవరైతే సీట్స్ కన్ఫర్మ్ చేశారో అండ్ ఫేజ్ 3లో కూడా సీట్స్ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఫీ పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయింది కదా, వాళ్ళు రిపోర్టింగ్ టు కాలేజ్ ఫిజికల్లీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఎవరికైతే సీట్స్ అలాట్ అయినాయో వాళ్ళు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఆ కాలేజ్కి రిపోర్టింగ్ డేట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. 29 జూన్ నుంచి 5th జూలై వరకు వీళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ లోపు వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ కాలేజ్. మనకి స్టూడెంట్ ఓరియంటేషన్ ఇన్ కాలేజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే కాలేజ్లో మనకి కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, కాలేజ్ సంబంధించిన ఫీజు ఎలా ఉంటాయి, కాలేజ్లో సెమిస్టర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా అర్థం చేసుకోవడానికి కెరీర్ కౌన్సిలింగ్ లాగా చేస్తారండి. సో ఆ డ్యూరేషన్ మనకి ఇక్కడ 1st జూలై నుంచి 6th జూలై లోపు మనకి ఈ ఓరియంటేషన్ అనేది అంటే 1 నుంచి 6th వరకు కూడా మొత్తం ఓరియంటేషనే జరుగుతుంది. ఇక్కడ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వదు. మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఏ కోర్స్ ఎలా బాగుంటుంది, ఎలా ఉంటుంది, అలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతమించి ఇక్కడ ఏం జరగదు. అండ్ వన్స్ ఈ కెరీర్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అండ్ సెమిస్టర్ 1 మనకి సెమిస్టర్ సిస్టమ్ ఉంటుందని మనకి డిగ్రీలో సెమిస్టర్ సిస్టమ్ ఉంటుందండి. 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఈ సెమిస్టర్ సిస్టంలో ఫస్ట్ సెమిస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది 8th జూలై నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రకంగా మనకి సంబంధించిన నోటిఫికేషన్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఈ అడ్మిషన్ షెడ్యూల్లో మనం ఎలా యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా, ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. సో ఈ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రజెంట్ వీడియోలో అయితే మనకి దోస్త్కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనము ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, దోస్త్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు దోస్త్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ తర్వాత కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లో మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిగ్రీ అడ్మిషన్స్.